చూసుకుంటే ఆ కట్టడాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఒక్కసారిగా చూసి గుండె దడుచుకుపోయింది. లోపల చూడండి ఏం చూసాను. ఒకప్పుడు ఒక మంచి వెలుగు వెలిగిన ప్లేస్ ఇది. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. అయ్యో బాబోయ్, మీకు వినిపిస్తుందా? నెమలెరుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 100 years పాతదైన ఈ బండిని మనం తాకాం కూడా. డోర్ హ్యాండిల్ చూడండి అప్పట్లో ఎలా ఉన్నిందో. హలో బడీస్, నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ అయితే మనం ఇంకో కొత్త వ్లాగ్ స్టార్ట్ చేసాము. మొన్న అయితే రిష్ వ్యాలీ వ్లాగ్ చేసి పెట్టాను కదా, దాని గురించి నాకు తెలిసిన విషయాలన్నీ తీసి మీకోసం పెట్టాను. ఇప్పుడైతే సేమ్ మన మదనపల్లి చుట్టుపక్కల ఉన్న కొన్ని మంచి మంచి ప్రదేశాలు, వాటి గురించి మనకు తెలియని వాటి కోసం తెలుసుకుందాం అయితే వెళ్తున్నాను. అలాంటి వాటిల్లో ఒకటి మన శానిటోరియం, శానిటోరియం అలియాస్ ఆరోగ్యవరం. దాని గురించి అయితే తెలుసుకున్నాను ఇప్పుడు. ఇది ఆల్మోస్ట్ 100 years కంటే ముందే స్థాపించారు ఇక్కడ. అప్పట్లో ఉన్న ఒక బ్రిటిష్ అధికారికి టీబీ వస్తే, ట్యూబర్క్యులోసిస్ వస్తే, లంగ్స్కి సంబంధించిన ఒక డిసీజ్ వస్తే దానికోసం ఇండియాలో ట్రీట్మెంట్ లేదని చెప్పి లండన్ వెళ్ళి ట్రీట్ చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ప్లేసెస్ కోసం వెతికి ముందుగా ఏలగిరి హిల్స్, వానంబాడి, జోలార్పేట్ దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ కోసం చూశారు. బట్ అక్కడైతే హిల్ స్టేషన్ కాబట్టి చాలా చల్లగా ఉంటే ఈ వ్యాధి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ వద్దు అని చెప్పి పుంగనూరులో స్టార్ట్ చేశారు ఫస్ట్ 1 year టెంపరీగా. అక్కడ కూడా క్లైమాటిక్ కండిషన్స్ సరిగ్గా లేవని చెప్పి మదనపల్లి దగ్గర అయితే బాగుంటుంది, మదనపల్లికి ఒక 5 kilometers దూరంలో మన ఇప్పుడున్న శానిటోరియం దగ్గర అయితే స్టార్ట్ చేశారు. శానిటోరియం అంటే ఒక లాంగ్ పీరియడ్ డిసీజ్ని క్యూర్ చేసే ఒక ప్లేస్ అనమాట. దానికోసమే దీనికి శానిటోరియం అనే ప్లేస్ వచ్చింది. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, దాని గురించి మరిన్ని విశేషాలు అక్కడే ఉండి తెలుసుకుందాం రండి. సో ముందైతే ఇక్కడ ఒక ఆర్చ్ ఉన్నింది ఎంట్రన్స్. ఇప్పుడైతే ఈ హైవే వైడనింగ్లో ఆర్చ్ కూడా తీసేశారు. రోడ్డుకి చాలా దగ్గర అయిపోయింది. ముందు కాంపౌండ్ వాల్ వేసి ఆర్చ్ వేసి లోపలికి వెళ్ళాలి. బట్ ఇక్కడైతే అలా లేదు ఇప్పుడు. ఐ థింక్ ఇవన్నీ క్వార్టర్స్ అనుకుంటా ఇక్కడ ఉండే డాక్టర్స్కి. బాగుంది కదా, చాలా బాగుంది. ఇదే నేను ఫస్ట్ టైం రావడం. ఇన్ని రోజులు మనం పక్కనే ఉన్నాం కానీ దీని గురించి మనకు కూడా ఏం తెలియదు. ఇవాళే నేను ఫస్ట్ టైం మీతో పాటు ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి లోపలికి వచ్చాను. ఈ వ్యూ చూడండి, ఈ చెట్టు ఎంత బాగుందో. వావ్. సో ఇది యాక్చువల్ డయాగ్నైజ్ సెంటర్ అనుకుంటాను. అది ముందుకెళ్ళి కార్ పార్క్ చేసి మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేస్తాను నేను. లోపల ఏందో చూద్దాం రండి. సో మనమైతే ఆల్మోస్ట్ 100 years పాతదైన హాస్పిటల్కి అయితే వచ్చేసాము. సో ఇదేనండి మన ఆరోగ్యవరం శానిటోరియం హాస్పిటల్, టీబీ హాస్పిటల్. ఇది చూడ్డానికి ఓకే బాగుంటుంది. బట్ 100 years పాతదైన ఈ ప్రదేశాన్ని చూస్తున్నామంటే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఆ రోజుల్లో ఇక్కడ జనాలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు అని చెప్పి ఆలోచిస్తుంటేనే అప్పటి నుంచే తీసుకుంటున్నారు. అలాంటి విషయాలు గుర్తు తెచ్చుకుంటేనే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆప్థమాలజీ ప్రొఫెసర్ గారి రూమ్ అనుకుంటా ఇది. సో దీన్ని ఇనాగరేట్ చేసింది ద
హానరబుల్ ద రాజా ఆఫ్ పనగల్ రాజు వచ్చి బిల్డింగ్ ఇనాగరేట్ చేశారంట. ఇది ఇంకా మంచి విషయం కదా. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు తిరిగిన నేలపైన ఈరోజు మనము తిరుగుతున్నాం. సో ఇవన్నీ కొద్దిగా ఓల్డ్ బిల్డింగ్స్, ఇవన్నీ పాత పడిపోయాయి. సో ఇక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ ఉంది, చూసుకుందాం రండి. రీస్టోరేషన్ ఆఫ్ ఇట్స్ లెగసీ, ఆరోగ్యవరం లెగసీ. ఇది వచ్చి 2023లో చేశారు. ఐసాక్ వరప్రసాద్ తండ్రి గారు, చైర్మన్ ఆఫ్ సిఎస్ఐ ఏఎంసి. నైస్. ఇది ఫస్ట్ 1912లో స్టార్ట్ చేశారండి ఇక్కడ. ఈ హాస్పిటల్ 1915లో అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్లాండ్ అనే గవర్నర్ గారు వచ్చి ఈ హాస్పిటల్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ అనుకుంటాను ఇది కూడా. టర్న్ టు గాడ్, 110 years ఆఫ్ హీలింగ్ అండ్ ట్యూబర్క్యులోసిస్ కేర్. 110 సంవత్సరాలైంది ఇది స్టార్ట్ చేసి 2022కి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 113. ఈ హాస్పిటల్ ఆల్మోస్ట్ 260 acresలో బిల్డ్ చేశారు. టిల్ నౌ ఆల్మోస్ట్ 1 కోటి పైన పేషెంట్స్ని, అది కూడా టీబీ పేషెంట్స్ని క్యూర్ చేసి పంపించారు ఇక్కడ నుండే. నాట్ ఎ స్మాల్ థింగ్ కదా, ఆల్మోస్ట్ 1 crore పీపుల్. బయట చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి దేశం ప్రజలు ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళినట్టు దానికి ఈక్వాలిటీగా ఉంటుంది. ఒక చిన్నపాటి దేశానికి ట్రీట్ చేశారు. అదే కాకుండా ఇక్కడ అప్పట్లోనే 350 బెడ్స్ యూజ్ చేసేవాళ్ళండి వీళ్ళు. అప్పట్లోనే మన దేశంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 350 బెడ్స్ హాస్పిటల్లో ఇది ఒకటి అప్పట్లో. ప్రస్తుతానికి అయితే ఇది జనరల్ హాస్పిటల్ లాగా కంటిన్యూ చేస్తున్నారు. ఇది అడ్మిన్ బ్లాక్. చూసుకుంటే ఆ కట్టడాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఇదిగో నేను చెప్పాను కదా, అప్పటి మద్రాస్ గవర్నర్ గారు వచ్చి ఓపెన్ చేసిన బిల్డింగ్ ఇదే, ద లార్డ్ పెంట్లాండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్. తర్వాత 1975లో ఓబుల్ రెడ్డి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, October 18th వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశారు. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మన చుట్టూ ఎంత ప్రసిద్ధమైన, ఎంత పురాతనమైన ప్రదేశం, ఇంత చరిత్ర కలిగిన ప్రదేశం మన చుట్టూ ఉండి కూడా మనకి ఇన్ని రోజులు తెలియలేదా దీని గురించి అని చెప్పి షాకింగ్ విశేషాలు వస్తున్నాయి. ఇదిగో భారతీ బ్లాక్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది. అంటే నేచర్కి ఎంత దగ్గరలో ఉందంటే ప్రకృతిలోనే సగం ట్రీట్మెంట్ అయిపోయేలా అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇప్పుడైతే ఇలా అయిపోయింది, కానీ ఒకప్పట్లో ఒక వెలిగిన ఏరియా ఇదంతా. మొత్తం లాక్ చేశారు కానీ. సో ఆల్మోస్ట్ 260 acres ఆఫ్ ల్యాండ్లో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి. అందమైన చెట్లు, పూలు చూడండి ఎంత బాగున్నాయో. దీని గురించి గవర్నమెంట్ ఏదైనా ముందుకు వచ్చి మంచి డెవలప్ చేసి మంచిగా, ఇప్పుడైతే టీబీ వ్యాధి ఎక్కువగా ఉండింది కాబట్టి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతగా పేషెంట్స్ ఎవరు లేరు. బట్ ఇప్పుడు దీన్ని డెవలప్ చేయొచ్చు మన వాళ్ళు. అంటే ఇప్పుడైతే జనరల్ హాస్పిటల్గా ఉంది, అట్లీస్ట్ దీన్ని ఒక స్పెషలైజ్డ్ హాస్పిటల్ ఫర్ సంథింగ్ మనకి అందుబాటులో పెట్టచ్చు. ఇది చూడండి, ఇది ఒక చారియట్ లాగా ఉంది, రాజులు తిరిగే గుర్రపు స్వారీ చేస్తారు కదా రాజులు, అలా ఉంది చూడండి. ఆ టైర్స్ చూడండి
ఇవి చూస్తేనే తెలిసిపోద్ది ఇది ఈ రోజుల్లో చేసింది కాదు అని చెప్పి. వావ్, ఆల్మోస్ట్ ఒక 100 years పాతదైన ఈ బండిని మనం తాకాం కూడా. డోర్ హ్యాండిల్ చూడండి అప్పట్లో ఎలా ఉన్నిందో. ఇది గుర్రపు బండే నాకు తెలుసు. ఇక్కడ డ్రైవర్ కూర్చొని ముందర గుర్రాలు కట్టుకొని వెనకాల రాజుగారు ఎవరెవరు కూర్చొని తోలుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పటి సస్పెన్షన్ చూడండి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్టెప్స్ ఉండి పైన ఇలా చేశారు. లోపల మొత్తం బాగుంది కదా, నైస్. సో ఇంకా ఇటు సైడ్ ఏముందో చూద్దాం. ఇదైతే ఒక చిన్న క్యాంటీన్ ఉంది ఇక్కడ. క్యాంటీన్ ఇంకా బిల్డింగ్స్. ఇటు సైడ్ వెళ్తే ఇంకా లోపల ఏమో బిల్డింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 260 acres అంటే తక్కువేం కాదు కదా. మనం తిరగాలంటే ఒక 4-5 రోజులు పడుతుంది మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడాలంటే కూడా. ఈ చర్చ్ చూడండి ఎంత అందంగా ఉందో. వావ్, ఇది నిజంగా మన మదనపల్లినా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే నాకు. చర్చ్ బెల్ కొడితే అరుస్తారేమో, ఎప్పుడు కొడితే అప్పుడు కొట్టకూడదు. సూపర్ ఉందండి ఈ చర్చ్ మాత్రం చూడడానికి అయితే. ఎందుకంటే 1915 ఆల్మోస్ట్ 110 years ముందు కట్టిన చర్చ్ ఇది. మళ్ళీ రీబిల్ట్ ఇన్ 1965. వావ్, చాలా బాగుంది. ఇది కూడా ఒక పెద్ద బిల్డింగ్. ఇది పాత బిల్డింగ్. ఇదేంటో చూద్దాం ఉండండి. లోపలంతా పాడైపోయినట్టు కనిపిస్తుంది. వాటి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత బాగుందో. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీస్ చెప్పేదో. ఇది కూడా చర్చ్ అనుకుంటా పాతది. లైబ్రరీ, ఇది ఒక లైబ్రరీ అండి. దిస్ కార్నర్ స్టోన్ వాజ్ laid by Major General N.M. Wilson జనవరి 1940లో ఇనాగరేట్ చేశారు ఈ బిల్డింగ్ని. ఇది ఒక లైబ్రరీ. బట్ లోపల చూడండి ఎలా అయిపోయిందో. పైన రూఫ్ అంతా పడిపోయి చాలా శిథిలమైన స్టేజ్లో ఉంది ఇది. పైన ఏవో మిషనరీస్ ఉన్నాయి. ఇది ఎంత పెద్ద బిల్డింగో తెలుసా మీకు? వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. బట్ చూడడానికి అయితే చాలా పెద్దగా, చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది. ఆల్మోస్ట్ 1940 మనకి స్వాతంత్రం రాకముందు కట్టిన బిల్డింగ్ ఇది. దగ్గరికి వెళ్ళి చూద్దాం లోపల ఏమైనా కనిపిస్తాయేమో. ఫ్రంట్లో అయితే మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి కదా. లోపలైతే పర్లేదు, ఏదో ఒక పెద్ద హాల్ లాగా ఉంది. కనిపిస్తున్నారు లేదు, మిర్రర్ నుంచి రిఫ్లెక్షన్ కనిపించడం లేదు. ఒక పెద్ద హాల్ ఉంది లోపల. ఓకే, ఇక్కడ చూడండి. దిస్ మార్క్స్ ద ప్లేస్ వేర్ ద ఫౌండర్స్ ప్రేడ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ చాయిస్ ఆఫ్ ద సైట్ ఫర్ దిస్ శానిటోరియం. సో ఇది ఒక స్తూపం. దేనికంటే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ స్థలాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రభువా అన్నట్టు ఇందులో రాశారు ఇల్లు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ single thing we have in our life. టీబీతో బాధపడి వచ్చిన వాళ్ళు ప్రకృతి వడిలో నయం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చండి ఇక్కడ. సో ఇక్కడ
దాని పక్కనే ఏవో రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ. నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడైతే ఎందుకో హుక్స్ అయితే పెట్టరు, దేనికోసం అర్థం కావట్లా. హుక్స్ ఏదన్నా కట్టడానికా లేకపోతే దేనికో అర్థం కావట్లేదు. ఇంటికి లోపలికి వెళ్దాం. అంటే పాతకాలంలో ఇక్కడ ఏం జరిగేదా. సో ఇది ఒక వాష్రూమ్ అనుకుంటా, పాతకాలంలో వాష్రూమ్స్ ఇది. ఎందుకంటే ఇక్కడ వాష్రూమ్స్, ఇది ఓపెన్ ఏరియా. సో ఇక్కడ మళ్ళీ హాస్పిటల్కి సంబంధించినది. అయ్యో బాబోయ్, భయంకరంగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ ఈ హుక్స్ ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో పాత ఇల్లు ఉంది, ఇందులో ఏముందో చూద్దాం. పాత రికార్డ్స్ ఏవో ఉన్నాయి ఇక్కడ, రికార్డ్స్ ఫొటోస్ చూడడానికి తాళపత్ర గంధ్రాల్లాగా ఉన్నాయి. మీకు వినిపిస్తుందా? నెమలి అరుస్తుంది. అది నిజంగానే నెమలి అరుపు. లోపల మనకి నెమళ్ళు కూడా ఉన్నాయి. సో మనం ఇంకా సగం కూడా చూడలేదు 260 acresలో, బట్ ఉన్న కాడికి ఏదో కవర్ చేస్తున్నాను. ప్లేసెస్ అయితే బాగున్నాయి కానీ కొన్ని శిథిలావస్థలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంత చరిత్ర కలిగిన ఈ ప్లేస్ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఇంకొక బిల్డింగ్ ఏదో ఉంది, దాని గురించి చూద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ ఒక బ్లాక్ అయితే ఏదో ఉంది, బట్ గేట్స్ అయితే ఇచ్చేసారు. లోపలికి వెళ్ళి చూద్దాం. టైమింగ్ చేశారు, అంతా పాడైపోయిందండి ఇదంతా. డైట్ ప్లాను, కారిడారు, ఇదంతా కట్టి ఇలా వేస్ట్గా వదిలేయడం వెనుక అయితే రీజన్ ఏంటో నాకు తెలియట్లేదు. మేబీ జనాలు రాకపోవడం అనుకుంటున్నాను. నర్సెస్ స్టేషన్, ఇందులో ఒక పెద్ద చెట్టు. ఇవి కన్సల్టేషన్ రూమ్స్ అనుకుంటాను. ఒకప్పుడు ఒక మంచి వెలిగిన ప్లేస్ ఇది. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. అయ్యో బాబోయ్, ఇదంతా యూజ్ చేసుకుంటే మన మదనపల్లి వాళ్ళకి ఎంత ఉపయోగపడతాయి తెలుసా. ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. జనాల్ని తీసుకురాగలిగితే దిస్ కెన్ బి ద బెస్ట్ ప్లేస్ టు ట్రీట్ పేషెంట్స్. ఇదిగోండి, పైకి కూడా వెళ్ళొచ్చు, లాక్ చేస్తున్నారు ఇది. సో ఇదే మనం ఇందాక లోపలికి వెళ్ళి చూసిన బిల్డింగ్. చూడ్డానికి అంటే పాత బిల్డింగ్ ఏమి కాదు కానీ ఒక 10-15 years ముందు కట్టారు, బట్ యూటిలైజేషన్ అయితే ఏం లేదు దీన్ని. ఇంత పెద్ద బ్లాక్ వేస్ట్ అయిపోయింది. లోపల ఒక్క మనిషి లేడు, మొత్తం పాడు చేసి పెట్టేశారు. మీరు చూడొచ్చు బోర్డు ఇక్కడ, హైడ్రాలిక్ లాండ్రీ. సో అప్పట్లో ఈ హాస్పిటల్కి లాండ్రీ ఏరియా అనుకుంటుంది. ఇదిగోండి, ఇది ఒక గెస్ట్ హౌస్ అంట, జలన్ గెస్ట్ హౌస్. 1938లో దీన్ని ఇనాగరేట్ చేశారు బాబు హనుమాన్ బుక్స్ జలన్.
అండ్ ద లేట్ బాబు శివదయాల్ చలన్. ఇది వాటర్ ట్యాంక్ పైన, అప్పటి వాటర్ ట్యాంక్ చూడండి ఎలా ఉందో, మొత్తం మెటల్ ఐరన్. నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్ అంతా అటు సైడ్ జరుగుతుంది అనుకుంటా. ఆ 2 blocks, నెక్స్ట్ అటు సైడ్ ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఈ 2 blocks అయితే వర్కింగ్లో ఉన్నాయి ఇప్పుడు. ఇదిగోండి, ఇదొక బ్లాక్, అదొక బ్లాక్ వర్కింగ్లో ఉంది. ఎందుకంటే అక్కడ స్టాఫ్స్ ఉన్నారు అక్కడ. ఇంకా చూసుకోవచ్చు అక్కడ దూరంగా ఒక నర్స్ నడుచుకొని వస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక చిన్న బ్లాక్ ఉంది, ఇది కూడా ఎంతో చూద్దాం దగ్గరికి వెళ్ళి. అంతా క్లోజ్ చేసేసారు, ఇదంతా యూజ్ చేయట్లేదు ఇప్పుడు. సో టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ ఎల్విన్ వాలర్ కిర్వాన్, హస్బెండ్ కెప్టెన్ లియోనెల్ ఎడ్వర్డ్ కిర్వాన్. 1919లో ఓపెన్ చేశారు ఇది. ఇది ల్యాబొరేటరీ అనుకుంటా. ఒక్కసారిగా చూసి గుండె దడుచుకుపోయింది. లోపల చూడండి ఏం చూసాను, మనిషి పుర్రె. వామ్మో. సో ఈ ప్లేస్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, మన ఇండియాలోనే ఫస్ట్ లంగ్ సర్జరీ ఇక్కడే జరిగిందంట. ఫస్ట్ లంగ్ సర్జరీ విట్ గాట్ సక్సీడెడ్ ఇక్కడే జరిగింది. అంతేకాకుండా టీబీ పైన ఎక్స్పెరిమెంటల్ అండ్ హైయెస్ట్ క్యూరింగ్ రేట్ ఉన్న ప్లేసెస్లో ఇది వరల్డ్లో 2nd ప్లేస్. ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చి స్విట్జర్లాండ్ అంట, 2nd ప్లేస్ మన మదనపల్లి. ఇది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ మనకి. సో నేను చెప్పినట్టు ఇదిగో ఇది, ఈ బ్లాక్ అయితే వర్కింగ్ కండిషన్లోనే ఉంది. పేషెంట్స్ కూడా వస్తున్నారు, వెళ్తున్నారు. సో పేషెంట్స్ తగ్గిపోవడం వల్ల అటు ఇటు బ్లాక్స్ అయితే అన్యూజ్డ్గా పడున్నాయి ఇక్కడ. ఇది యూసేజ్ బ్లాక్ ఇప్పుడు. ఇదంతా వర్కింగ్ ఏరియా, పేషెంట్స్ అయితే ఉన్నారు ఇక్కడ. పీడియాట్రిక్ వార్డు. మన కోసం అంటే జనాల కోసం, భారతీయ జనాల కోసం బ్రిటిష్ వాళ్ళు కట్టించారా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కట్టించుకున్నారా అనేది పక్కన పెడితే, దీనివల్ల ఎంతో కొంత మంచి అయితే జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియలాలజీ వాళ్ళ స్వార్థం చూసుకున్నారో లేదో, జనాల కోసం కట్టారో తెలియదు, కానీ దీనికోసం అయితే ప్రజలకైతే కొద్దిగా ఏంటి చాలా మంచి పనే జరిగింది. దీన్ని మనోళ్ళు కాపాడుకోవాల్సిందే. సో ఇదండి మన శానిటోరియం వ్లాగ్. చాలా పెద్ద ఏరియా, మొత్తం కవర్ చేయలేకపోయాను, కానీ నాకు తోచిన కాడికి, నాకు కనిపించిన వరకు అంతా తీసి మీ ముందరైతే పెడుతున్నాను. ప్లేస్ బాగుంది, ఇక్కడ సర్వీస్ కూడా బాగుంది. ఆల్మోస్ట్ 110 years కంటే ముందు నుంచి సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ. చెప్పాను కదా, 1 కోటి మంది పేషెంట్స్కి ఇక్కడ క్యూర్ చేశారు. సరే, ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇంకొద్దిగా డెవలప్ చేసి జనాలకి ఇంకొద్దిగా దగ్గరలో పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పందించి దీని మీద యాక్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మన మదనపల్లి వరకే కాదు,
చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ సుప్రీం సయ్యద్. బాయ్.